ఏదన్నా సర్కార్ సంస్థలకు చైర్మన్ అంబాసిడర్ ప్రమోటర్ ఇంకేదన్నా కావాలంటే ఆదర్శప్రాయులై ఉండాలి, నలుగురికి మేలు చేసినోళ్ళై ఉండాలి, ప్రజాసేవ చేసేటోళ్ళై ఉండాలి, నలుగురి నోట్లే నాలుకైనోళ్ళై ఉండాలి. అంతేనా కాదా? కానీ తెలంగాణ సర్కార్లు వెనక ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు చేసి నియామకాలు చేస్తున్నది. పోయినసారి సర్కార్ చేనేత పరిశ్రమకు హీరోయిన్ సమంతను అంబాసిడర్ను చేసింది. ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసనం చేసిండ్రు. ఇంతకు వాళ్ళకున్న అర్హత ఏంటిది? తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిండ్రా? సమంత చేనేత గురించి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి బాగా తెలుసా? అట్లనే ఉపాసనకు ఆటల గురించి బాగా తెలుసా? ఒలింపిక్స్ పథకాలు తెచ్చిందా? ఎందుకు ఆటల హబ్బుకు చైర్మన్ చేసినట్టు అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉప ఎన్నికలు ముందటున్నాయి కాబట్టి ఇక్కడ గెలవాలంటే హీరో చిరంజీవిని మచ్చిగా చేసుకోవాలి, ఆ కుటుంబానికి లాభం జరిగే పని ఏదన్నా చేయాలి. అట్లయితే జూబ్లీ హిల్స్ ఏరియాల కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉన్నది. కాబట్టి చిరంజీవి కోడలకు కో చైర్మన్ చేసిండ్రు అని అంటుర్రు. మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చేతులు నొయ్యంగా కామెంట్లు రాసుకుంటా ఈ ముచ్చటను తిప్పుతుర్రు.